Hi guys, Tiffany Stratton, new WWE Women's Champion, తన మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని అయితే క్యాష్ ఇన్ చేసుకోవడం జరిగింది నయా జాక్స్ పైన. సో నయోమి వర్సెస్ నయా జాక్స్ ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్, వెరీ గుడ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో టిఫనీ స్ట్రాటన్ ఫస్ట్ క్యాష్ ఇన్ చేసుకుంటుంది అనుకుంటాం, బట్ నయా జాక్స్కి హెల్ప్ చేస్తుంది. మ్యాచ్లో నయా జాక్స్ గెలుస్తుంది. దాని తర్వాత టిఫనీ స్ట్రాటన్ నయా మీద టర్న్ అయ్యి క్యాష్ ఇన్ చేసుకొని న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్గా అయితే అవతరిస్తుంది టిఫనీ స్ట్రాటన్ న్యూ ఇయర్ 2025లో. సో వెరీ గుడ్. అండ్ ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ హిస్టరీ చూసుకుంటే అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అవ్వలేదు. సో కంగ్రాచులేషన్స్ టు టిఫనీ స్ట్రాటన్ 2025. ఇక మరి ఎలాగుండబోతుంది టిఫనీ వర్సెస్ నయా జాక్స్ ఫ్యూడ్ ఏమైనా స్టార్ట్ అవుతుందా, లేకపోతే నెక్స్ట్ ఎవరెవరు ఉండబోతారు ఈ టైటిల్ రెయిన్లో అనేది అయితే చూడాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రాయల్ రంబల్ 2025 ఆల్రెడీ February 2 ఉండబోతుంది లూకస్ ఆయిల్ స్టేడియం, ఇండియానాపోలిస్, ఇండియానా. అయితే 2026 సౌదీ అరేబియా అన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో పీడబ్ల్యూ ఇన్సైడర్ వాళ్ళు అయితే చెప్తారు 2026 రాయల్ రంబల్ సౌదీలో ఉంటుంది అని. అండ్ ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది 2 nights ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. సో మరి 2 nights సౌదీ అరేబియాలో ఉంటుందా, లేకపోతే 1 night ఉంటుందా, లేకపోతే అసలు సౌదీ అరేబియా కన్ఫర్మ్డ్ లొకేషన్ 2026 అనేది చూడాలి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేదాకా. అంతేకాకుండా స్మాక్ డౌన్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకొక మ్యాట్ కూడా వేసిల్లంట రింగ్ రెడీ చేసేటప్పుడు. సో ఆ మ్యాట్ మీద కొన్ని లోగోస్ అయితే ఉన్నాయంటే అడ్వర్టైజ్మెంట్స్. ఒకటి ఫోర్ట్ నైట్ అనేది మిడిల్ ఆఫ్ ద రింగ్లో ఉందంట. ఇంకొకటి రియాద్ సీజన్ అనేది కూడా లోగో రింగ్లో ఉందంట. హల్క్ హోగన్కి సంబంధించిన రియల్ అమెరికన్ బియర్ ఏదైతే ఉందో సో దాని అడ్వర్టైజ్మెంట్ కూడా ఉందంట ఆ మ్యాట్ మీద. క్రికెట్ అడ్వర్టైజ్మెంట్, నెట్ఫ్లిక్స్ అండ్ స్నికర్స్. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఆ రింగ్ మ్యాట్ మీద ఉండడం జరిగిందంట. సో కొందరు స్పెక్యులేట్ చేస్తారు ఈ రింగ్ మ్యాట్ నెట్ఫ్లిక్స్ డెబ్యూ రాకి ఉండబోతుంది అని. సో మరి చూడాలి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఆ రింగ్ మ్యాట్ మీద ఉంటాయా నెక్స్ట్ వీక్ రాలో అని. సో నెక్స్ట్ వీక్ రా గురించి మాట్లాడితే PLE ప్రీమియం లైవ్ ఈవెంట్ లాగా ఉండబోతుంది. 4 బిగ్గెస్ట్ మ్యాచెస్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి. రోమన్ రైన్స్ ట్రైబల్ కాంబాట్ మ్యాచ్ సోలో సిక్కోబోతుంది. CM పంక్, సెత్ రోలిన్స్, డ్రూ మ్యాకంటైర్, జెయూస్, లివ్ మోర్గన్, రిప్లీ, జాన్ సీనా వస్తాడు, లోగన్ పౌల్ ఉంటాడు, రాక్ కూడా వస్తాడు అన్న రూమర్స్ వస్తున్నాయి. బెకీ లించ్ 100% వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ సర్ప్రైజెస్తోనే అండ్ చాలా బిగ్ మ్యాచెస్తో అయితే లైనప్ అయింది రా. 3 hours కాకుండా 3.5 hours కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ వీక్ రా. సో సిద్ధంగా ఉండండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రాస్ ఇన్ WWE హిస్టరీ మనకి రా ఆన్ నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా డ్రూ మ్యాకెంటైర్ స్మాక్ డౌన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ట్రాన్స్ఫర్ విండోలో భాగంగా ఈ రోజు కూడా డ్రూ మ్యాకెంటైర్ వచ్చి కోడీ రోడ్స్ని కన్ఫ్రంట్ చేస్తాడు, హెల్ప్ చేద్దామని ట్రై చేస్తాడు. నువ్వు నా హిట్ లిస్ట్లో లేవు, నేను నీకు హెల్ప్ చేస్తా అంటే కోడీ రోడ్స్ లేదు, నీకు ఈ ఛాంపియన్షిప్ కావాలంటే నేను నీకు మ్యాచ్ ఇస్తా అన్నట్టుగా కోడీ రోడ్స్ అయితే హెల్ప్ డినై చేయడం జరుగుతుంది. దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ వచ్చి మళ్ళీ కోడీని అయితే అటాక్ చేస్తాడు. సో డ్రూ మ్యాకెంటైర్, కోడీ రోడ్స్ కెరియర్స్ దాదాపు సిమిలర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రూ, కోడీ 2009 ఆ టైంలో ఫ్యూడ్ చేసిళ్ళు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మీద కావచ్చు. ఇద్దరు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్స్ ఆ టైంలో. దాని తర్వాత కోడీ రోడ్స్ WWE నుంచి వెళ్ళిపోయిన 2016లో. డ్రూ మ్యాకెంటైర్ కూడా WWE నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇండిపెండెంట్ రెజ్లింగ్లో వర్క్ చేసిళ్ళు ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు WWEలో టాప్ స్టార్స్గా అయితే మారిళ్ళు. సో కైండ్ ఆఫ్ సిమిలర్ కెరియర్ పాత్స్. సో ఈ ట్రాన్స్ఫర్ విండోలో భాగంగా 100% మేబీ పర్మనెంట్గా డ్రూ మ్యాకెంటైర్ రా నుంచి స్మాక్ డౌన్ కూడా షిఫ్ట్ అవుతాడు అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి డ్రూ మ్యాకెంటైర్ స్మాక్ డౌన్లో ఎండప్ అయితే మరి కోడీ రోడ్స్ రాకి వెళ్తారా, స్మాక్ డౌన్లో ఉంటాడు అన్నది కూడా బిగ్గెస్ట్ థింగ్. అంతేకాకుండా స్మాక్ డౌన్ అనౌన్సింగ్లో కొంచెం మీకు డిఫరెన్స్ కనిపించుంటుంది. అలీషియా టైలర్ ఉండేది స్మాక్ డౌన్ అనౌన్స్ చేసేటప్పుడు రింగ్ అనౌన్సింగ్కి, బట్ ఇప్పుడు లిలియన్ గార్సియా వచ్చింది. సో ఈ షిఫ్ట్ అనేది అయితే చేసి అలీషియా టైలర్ ఇప్పుడు రాలో రింగ్ అనౌన్స్మెంట్ చేయబోతుంది అండ్ లిలియన్ గార్సియా రా నుంచి స్మాక్ డౌన్కి మూవ్ అవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ January 26 ఉంటుంది శాన్ ఆంటోనియో టెక్సస్ నుంచి. సో ఆ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో మీచిన్ వర్సెస్ చెల్సీ గ్రీన్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మీచిన్ ఈరోజు స్మాక్డౌన్లో పైపర్ నెవిన్ని ఓడించింది. సో 100% నెక్స్ట్ చెల్సీ గ్రీన్తో మరి చెల్సీని ఇంకొక సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో ఓడించి తను US ఛాంపియన్గా అవుతుందా, లేకపోతే చెల్సీ మీచిన్ ఓడించి రిటైన్ చేసుకుంటా అన్నది చూడాలి. మరి ఫస్ట్ ఎవర్ ఇనాగ్రల్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడితే ఫైనల్స్ January 14 ఉండబోతాయి శాన్ హోజే, కాలిఫోర్నియా నుంచి. సో అది నెక్స్ట్ వీక్
పెట్టకపోవడానికి గల కారణం ఏంటిదంటే నెక్స్ట్ వీక్ ఆల్రెడీ బిగ్ షో, బిగ్ సర్ప్రైజెస్, బిగ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి సో ఆ మ్యాచ్ కూడా నెక్స్ట్ వీక్ పెడితే ఓవర్ షాడో అవుతుందన్న ఉద్దేశంతో దాన్ని ఇంకొక వీక్ అయితే మూవ్ చేసిందంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో వెరీ గుడ్ వర్క్, ఎందుకంటే ఆల్రెడీ బిగ్ మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ మూవ్ చేయడమే బెటర్. ఆ ఫోకస్, తగిన ఫోకస్ అనేది అయితే 100% వస్తుంది విమెన్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి. సో మన లైలా వాల్కేరి అవుతుందా, డకోటా ఖా అవుతుందా చూడాలి January 14th. అంతేకాకుండా ర్యాండీ ఓర్టన్ రీడన్ గురించి మాట్లాడితే కెవిన్ ఓవెన్స్ ఆ పైల్ డ్రైవర్ కనెక్ట్ చేసిన తర్వాత ర్యాండీ ఓర్టన్ వస్తలేడు. సో మేబీ రాయల్ రంబల్కి ముందు అన్న రాయల్ రంబల్లోనైనా ర్యాండీ ఓర్టన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో మరి వచ్చి ఆ లాడర్ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్ని అటాక్ చేస్తాడా, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ రెసల్ మేనియాకి లీడ్ చేస్తుందా ఫ్యూడ్ అన్నది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ రెసల్ మేనియా గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ జాన్ సీనా ప్రజెంట్ ప్లాన్ అంట రెసల్ మేనియాకి. మరి అదే జరుగుతుందా లేకపోతే ఇంకేమన్నా మ్యాచెస్ పెడతారా అనేది చూడాలి. సో అది స్టోరీ గైస్. అంతేకాకుండా బెక్కీ లించ్ కూడా రాక్ రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది. వస్తే తను డైరెక్ట్గా రెసల్ మేనియా 41 ప్లాన్స్ పిచ్చింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే తను వచ్చి ఒకవేళ ప్రోమో కట్ చేస్తా అంటే ఎవరైనా ఇంటర్ఫియర్ చేసినా ఆ మ్యాచ్ రెసల్ మేనియాకి లీడ్ చేస్తుంది అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. నా ఎక్స్పెక్టేషన్ అయితే లివ్ మోర్గన్ వర్సెస్ బెక్కీ లించ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లివ్ మోర్గన్ ఒక 2 times చెప్పింది బెక్కీ లించ్ నేను రిటైర్ చేసిన అని. సో పాసిబుల్లీ లివ్ మోర్గన్ ఓడిపోతుంది 100%. రియా రిప్లీ లివ్ని ఓడించి ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటే దాని తర్వాత లివ్ వర్సెస్ బెక్కీ స్టోరీ లీడ్ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి అలా జరుగుతుందా, ఇంకేమన్నా విధంగా వెళ్తుందా అనేది చూడాలి. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు కొన్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.